మెగ్నీషియం ధాతు లోపం. ఇప్పుడు ఆకుల అమరిక చూస్తే కనుక పై ఆకు కొంచెం పసుపచ్చగా పండాకులాగా మారిపోయింది, కింద ఆకుపచ్చగానే ఉంటుంది. ఇవన్నీ చూస్తే కనుక ఇనిషియల్గా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నట్టు అనమాట. అయితే మెగ్నీషియం డెఫిషియన్సీ దీన్ని పండాకు అంటాము. ఆ పండాకులో కూడా వేసవకాలం ఉంది కాబట్టి ఇవన్నీ నిదానంగా ఎండిపోతాయి. రెడ్ స్పాట్ ఐరన్ అండి అది. నిదానంగా ఏమవుతుందంటే మాడిపోయినట్టు కాలిపోయినట్టు కనపడాలి. అప్పుడు దాన్ని ఏమంటామంటే మెగ్నీషియం ధాతు లోపం ఉంటాం. దీంట్లో ఇంకోటి ఉంది, మెగ్నీషియంతో పాటు ఈ ఇటుక పొడుము మచ్చలు ఉన్నాయి చూసారా, అది లైట్గా పొటాషియం డెఫిషియన్సీ కూడా చూపిస్తుంది. సో అందుకని ఏంటంటే పొటాషియం మెగ్నీషియం రెండు వేసుకుంటే సరిపోతుంది. దాదాపుగా ఒక 1/2 kg పొటాషియం, ఒక 200 గ్రాముల వరకు మెగ్నీషియం వేసుకుంటే సరిపోతుంది. ఆల్టర్నేట్ కింద ఆకులు పచ్చగా ఉండాల్సినవి అన్ని పసుపచ్చగా మారినాయి. ఆల్టర్నేటివ్ ఆకులు మొత్తం పండుగ మారిపోయినాయి కాబట్టి మెగ్నీషియం ధాతు లోపం అంటాము. అది ఎక్కువ ఆకులు కానీ గెల్ల కానీ నరుగుతూ ఉంటే కనుక తొందరగా బయటపడుతుంది. ఇది కింద ఆకుల మీదే ఉంటుంది. తర్వాత ఇసుక నేలలో కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ 3 కాంబినేషన్తో చూసుకుని చాలు. ఇమీడియట్గా దీనికి ఒక 200 నుంచి 250 గ్రాములు మెగ్నీషియం వేయాలి.